అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లని కోరుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి, ఆయుర్వేద, ఫుడ్ రీసెర్చ్ సైంటిస్టు. సో ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్తే కనుక మనము మన బాడీకి అబ్జార్ప్షన్ ప్రాపర్గా లేకపోయినా, అలాగే బాడీకి డీటాక్సికేషన్ ప్రాపర్గా లేకపోయినా, అంటే ఏంటంటే బాడీలో మలినాలన్నీ అక్యూములేట్ అయిపోతే, ఈ అక్యూములేట్ అవ్వడం వల్ల, అంటే మలినాలు ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే ప్రాపర్గా తినటువంటి ఆహారం అరగకపోవడం వల్ల అసలు మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ ఏమేమి వస్తాయి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ మన ఓవరాల్గా మెటబాలిక్ ప్రాసెస్ చక్కగా జరగాలన్నా, అలాగే తిన్నటువంటి ఆహారం ఏదైతే మనం ఆహారం తీసుకుంటామో అది చక్కగా పచనం అవ్వాలి. సో అబ్జార్ప్షన్ అన్నది ఎప్పుడవుతుందంటే మనం తినేటువంటి ఆహారం చక్కగా అరగాలి. సో డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో వాటిలో మనకి న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. సో ఎప్పుడైతే కనుక మన బాడీలో చక్కగా అబ్జార్ప్షన్ అది ఉంటుందో ఆటోమేటిక్గా మనకి మెయిన్గా కిడ్నీ ఒకటి, లివర్ ఒకటి, ఈ రెండు కూడా ఏంటంటే మనకి మెయిన్గా మన బాడీలో ఏదైనా మలినాలు ఉంటే దాన్ని నెట్టివేస్తుంది, అంటే డీటాక్సికేషన్ జరుగుతుంది. సో మలినాలు అన్నిటిని క్లియర్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి బాడీలో ప్రాపర్గా మెటబాలిక్ ప్రాసెస్ ప్రాపర్గా జరగకపోయినా, అబ్జార్ప్షన్ లేకపోయినా సరే ఈ రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అదేంటి, కిడ్నీ ఒకటి, అలాగే లివర్ ఒకటి, అట్లానే లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, సో ఇవన్నీ కూడా చక్కగా తిన్నటువంటి ఆహారాన్ని చక్కగా అబ్జార్బ్ అవ్వడానికి కూడా ఇవి అన్ని కూడా రోల్ ప్లే చేస్తాయి. అలాగే ఈ కిడ్నీస్, అలాగే లివర్ ఏంటంటే ఓవరాల్గా ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో మనకి కిడ్నీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. అలాగే మన స్కిన్ ఓవరాల్గా బాడీలో ఎక్సెస్ ఏదైనా ఉన్నా కూడా, అంటే మలినాల్ని బయటికి నెట్టివేయడానికి స్కిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎవరికైనా సరే ఎక్కువగా అలసటగా ఉండడము, ఓకేనా, సో బాగా అలసటగా ఉండడము, పని మీద శ్రద్ధ లేకపోవడం, ఏదైనా పని చేయాలన్నా కూడా విపరీతంగా అలసటగా అనిపించడము, లేకపోతే అంటే ఇక్కడ ఏమంటారంటే బాడీలో శక్తి సరిపోకపోవడం, అంటే ఇక్కడ చేయాలనుకుంటారు కానీ చేయలేనటువంటి పరిస్థితి. సో చేయలేకపోవడం, బాడీ అంతా కూడా నొప్పులుగా ఉండడము, బాడీలో చురుకుదనం లేకపోవడము. సో చేద్దాం అనుకున్నా కూడా తర్వాత చేద్దాంలే అనేటువంటిది, లేదంటే మార్నింగ్ టైం అంతా కూడా డ్రౌజీగా ఉండడం, అంటే నిద్ర అన్నది లేకుండా ఉండడం, అంటే కళ్ళు మూస్తున్నట్టుగా ఉండడము, చాలా అంటే నిరుశక్తిగా అనిపించడము, ఏదో రకమైనటువంటి అంటే మ్యాక్సిమం పడుకోవాలనేట్టుగా అనిపించడము. సో అట్లానే నైట్స్ పడుకుంటే కనుక నైట్స్ టైము నిద్ర పట్టకపోవడం, కళ్ళన్నీ అలాగా నిలిసి ఉండడం, అంటే ఏంటంటే అలా ఉండిపోవడం, అంటే నిద్ర పట్టకుండా ఏదో రకమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు రావడం, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మన బాడీలో ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోవడం వల్ల, అంటే బాడీలో ఏంటంటే ఈ మలినాలు అనేవి ఎక్కువైపోవడం వల్ల. సో మనకి మెయిన్గా ఏంటంటే మన బాడీకి ఇక్కడ ఓవరాల్గా మెటబాలిక్ ప్రాసెస్లో డిస్టర్బెన్సెస్ ఉన్నా, అంటే ఏంటి, మెయిన్గా మనకి లైఫ్ స్టైల్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల. సో మెయిన్ మనకు కావాల్సినటువంటి ఫిజికల్గా కూడా మనము వీక్గా ఉండడము, స్ట్రాంగ్గా లేకపోవడము, మెంటల్గా కూడా ఏంటంటే ఎక్కువగా విపరీతంగా ఆలోచనలు రావడం, ఎక్సెస్గా ఆలోచనలు రావడం. థర్డ్ థింగ్ ఏంటంటే ఇమోషనల్గా భయము, బాధ, ఈ చిన్నదానికి కూడా ఏడుపు, అంటే ఇక్కడ ఏమంటారంటే చిన్నదానికి కూడా భయం వస్తుంది, బాధ వస్తుంది, తర్వాత ఊరికే కంట్లో నుంచి నీళ్ళు, అంటే ఏంటంటే బాధ వల్ల అలాగా బాగా ఎమోషనల్గా ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా రోల్స్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఈ లివర్ కానీ, అలాగే మెయిన్గా కిడ్నీ కానీ ప్రాపర్గా ఫంక్షనింగ్ లేకపోతే ఇవన్నీ కూడా జరుగుతాయి. సో చిన్నదానికి పెద్దదానికి కూడా ఫ్రీక్వెంట్గా ట్యాబ్లెట్స్ అవి తీసుకున్న వాళ్ళు, అంటే ఏంటంటే హెడేక్ వచ్చింది అనుకోండి వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడము, ఫీవర్ వచ్చింది అనుకోండి వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడము, తర్వాత బాడీ పెయిన్స్ ఉంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, ఇలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ట్యాబ్లెట్స్ యూజ్ చేసే వాళ్ళల్లో కూడా మెయిన్గా ఇక్కడ లివర్లో ఈ టాక్సిన్స్ అన్నవి అక్యుములేట్ అయిపోతాయి. ఎందుకంటే ఇట్ టేక్స్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఫర్ ద
ప్యూరిఫికేషన్, ఇక్కడ ఇంటర్నల్గా ఏమవుతుందంటే క్లెన్సింగ్ అవ్వదు అనమాట. సో ఏదైనా కూడా చీటికి మాటికి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అలా అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది. సో లివర్కి ఏంటంటే లివర్కి మెయిన్గా ఏదైనా సరే అంటే అట్లీస్ట్ డీటాక్సికేషన్ చేసుకోవడం వల్ల కొంతలో కొంత అది మొత్తం అంతా కూడా మలినాలన్నింటినీ బయటికి తీసేస్తుంది. సో ఈ లివర్లో లోడ్ ఎక్కువైపోయినప్పుడు కూడా మన బాడీలో ఈ నీరుశక్తి అంటూ ఉంటుంది. అలాగే స్ప్లీన్ కానీ గాల్ బ్లాడర్లో కూడా ఫంక్షనింగ్ అన్నది ప్రాపర్గా జరగకపోయినా కూడా ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ కిడ్నీ కూడా ప్రాపర్గా ఎక్స్క్రీట్ చేసుకోకపోవడం అంటే ఏంటి, మన బాడీలో మనకి 72% వాటరే ఉంటుంది. సో మనం తాగేటువంటి వాటరు కానీ అలాగే తినేటువంటి ఫుడ్లో కానీ అబ్జార్ప్షన్ ప్రాపర్గా లేకపోతే ఆటోమేటిక్గా అలాగా లోడ్ అన్నది ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే మెయిన్గా ఈ కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగకపోతే మెయిన్గా బాడీలో కూడా ఏంటంటే విపరీతమైన నీరసంగా అనిపించడం, అలాగే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా స్వెట్ వచ్చినప్పుడు కూడా విపరీతమైనటువంటి స్మెల్. సో ఇవన్నీ కూడా రోల్స్ ప్లే చేసే స్మెల్ వస్తుంది. అట్లనే స్కిన్ మీద కూడా లోపల టాక్సిన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల స్కిన్ పైన కూడా ఎగ్జిమా, అలాగే స్కిన్ ఇష్యూస్ ఎక్కువగా ర్యాషెస్ రావడము, బాయిల్స్లా ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా బాడీ అంతా కూడా. సో ఈ స్వెట్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి క్లోజ్ అయిపోవడం వల్ల కూడా లోపల అంత, ఎందుకంటే పైనాలు స్వెట్ కూడా ఎక్స్క్రీటరీ మనకి యూరిన్ ద్వారా అలాగే ఫీకస్ ద్వారా ఇవన్నీ కూడా బయటికి వచ్చేయాలి. సో అందుకే మెయిన్గా ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఎఫెక్ట్ ఉన్నా కూడా అంటే ఏంటి, తిన్నటువంటి ఆహారం ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల కూడా ఇవేమవుతాయంటే ఈ లోపల మలినాలు అనేవి ఉండిపోతాయి. దానివల్ల ఈవెన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లము ఇవన్నీ కూడా వస్తాయి. సో మెయిన్గా ఇవన్నీ కూడా అంటే మన బాడీ మెటబాలిక్ ప్రాసెస్ బాగా ఫంక్షనింగ్ అవ్వాలి అనుకున్నప్పుడు, అలాగే ఈ మలినాలు అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం, మనకి టాక్సిన్స్ అనేవి డీటాక్సికేషన్, రిమూవ్ ఆల్ టాక్సిన్స్ అనేవి కూడా క్లియర్ చేసుకోవడానికి, అట్లానే మన మైండ్లో కూడా అంటే మనం ఏదైతే చేస్తామో దాని మీద శ్రద్ధ లేకపోవడం కూడా మెయిన్గా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఎక్సెస్ థాట్స్. సో ఇవన్నీ కూడా వీటినన్నిటినీ కూడా ఎందుకంటే ఈ ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఎక్సెస్ థాట్స్ కూడా పర్ డే అట్లీస్ట్ మనకి 84,000 థాట్స్ వస్తాయంటే అవన్నీ కూడా మ్యాక్సిమం 80% థాట్స్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి. సో ఇవేం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. అట్లానే నిద్రపోయేటువంటి టైం డిస్టర్బ్ అంటే ఇది సిర్కాడియం రిథమ్ అంటారు. సో మన ఆ సిర్కాడియం రిథంలో కూడా కనుక ఎఫెక్టివ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నారు, ఫ్రీక్వెంట్గా బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. అంటే ఏంటంటే ఫోన్లు కానీ లేకపోతే ల్యాప్టాప్స్లో కానీ పడుకునే ముందు అట్లీస్ట్ ఏంటంటే 1 hour బిఫోరే క్లోజ్ చేయాలి. కానీ చాలా మటుకు ఏంటంటే లేట్ నైట్ స్లీప్స్ అయిపోయి సో స్లీపింగ్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల స్లీప్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో మెయిన్గా ఉమెన్లో పర్టికులర్గా ఇక్కడ పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడము, మెన్స్ట్రల్ సైకిల్లో డిస్టర్బెన్సెస్ రావడం, ఇవన్నీ కూడా సీడ్ సైకిల్ డిస్టర్బెన్సెస్. సో ఇవన్నిటిని అలాగే మలినాలు అన్నవి ఏవైతే ఉంటాయో ఎవ్రీ మంత్ ఏదైతే మనకి పీరియడ్స్ వస్తాయి, పీరియడ్స్ టైంలో ఆ మలినాలన్నీ కూడా కంపల్సరీగా డీటాక్సికేషన్ జరుగుతుంది. సో ఉమెన్లో పర్టికులర్ డీటాక్సికేషన్ అన్నది మ్యాక్సిమము ఈ పీరియడ్స్ ద్వారా అవుతుంది. సో ఇవి కూడా డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటంటే మెటబాలిక్ ప్రాసెస్ ప్రాపర్గా ఈ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అవి ప్రాపర్గా అంటే ఇంబ్యాలెన్స్ ఉన్న ప్రాపర్గా అవి ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగకపోవడం, రిలీజ్ అవ్వకపోవడం, ఇవన్నీ వాటి వల్ల కూడా ఎండోర్ఫిన్ హార్మోన్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఎండోక్రైన్ గ్లాండ్స్లో ప్రాబ్లం రావడం వల్ల ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో మెయిన్గా ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ బాగా జరగాలి, కిడ్నీస్ బాగా ఫంక్షన్ అవ్వాలి, లివరు అలాగే లార్జ్ ఇంటెస్టైన్, స్టమక్, తర్వాత స్ప్లీను, గాల్ బ్లాడరు ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ బాగా జరగాలి అనుకుంటే కనుక చక్కగా మనం తినేటువంటి ఆహారంలో ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే మెయిన్గా మనకి ఏదైతే ఆహారం ఏదైతే ఉందో అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ అలాగే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రిజర్వ్ చేసిన ఫుడ్స్ ఇవి తీసుకోకుండా ఉంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం తినేటువంటి ఆహారం న్యూట్రియన్స్ కింద అబ్జార్ప్షన్ అవ్వడానికి మనం తినేటువంటి ఆహారంలో ఫైబర్ కంటెంట్ అంటూ ఉండాలి. మనకి ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అందుకని మెయిన్గా సాత్వికమైన ఆహారం అని చెప్పండి. సో మనకి ఏదైనా సరే లాంగ్ అంటే ఇక్కడ అంటే డైజెషన్ అవ్వడానికి ఎక్కువ పీరియడ్ ఉందనుకోండి. సో లాంగ్ పీరియడ్ అంటే ఏంటి, ఇంచుమించు 12 hours అలా పట్టేస్తుంది అనుకోండి.
ఆటోమేటిక్గా ఈ టాక్సిన్స్ అనేవి అక్యుమిలేట్ అయిపోతాయి. సో అప్పుడు టాక్సిన్స్ అక్యుమిలేట్ అవుతాయి, ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. సో ఇంటర్నల్గా కూడా. సో ఇది క్లెన్స్ చేసుకోవడానికి మన సిస్టమ్ మ్యాక్సిమము ఏదో రకంగా ఇప్పుడు స్వెట్ రూపంలో కానీ ఏదో రకంగా బయటికి రావాలి. స్వెట్ కానీ లేకపోతే యూరిన్ రూపంలో ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ రకంగా ఏదో రకంగా ఎక్స్క్రీట్ అవ్వాలన్నమాట బయటికి. సో ఎప్పుడైతే అవి ఉండిపోతాయో అవి అలా అక్యుమిలేట్ అయిపోవడం వల్ల, అందుకనే మెయిన్గా ఈవెన్ కాన్స్టిపేషన్ అవి లేకుండా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా మటుగా అవి టాక్సిన్స్ అనేసి అక్యుమిలేట్ అయిపోతాయి. సో ఈ మెటబాలిక్ ప్రాసెస్ బాగా ఫంక్షన్ అవ్వడానికి ఈ మెయిన్గా ఆహారంలో మనం చాలా ఇంపార్టెంట్ రోల్. అలాగే వాటర్ కంటెంట్ కూడా మన బాడీకి కావాల్సినటువంటి వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. డైలీ అకార్డింగ్ టు బ్లడ్ గ్రూప్ ప్రకారం వాటర్ తీసుకోవాలి. అట్లానే ఏంటంటే మన వాత పిత్త కపాలు అంటే 3 కూడా మెయిన్ ఈ దోషాలు మన బాడీలో ఈ త్రిదోషాలు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ వాత పిత్త కపాలు కనుక బ్యాలెన్స్ లేకపోయినా వాళ్ళకి కూడా పర్టికులర్గా ఏంటంటే వాతం వాళ్ళకి కూడా ఒక రకంగా తీసుకోవాలి వాటర్, పిత్తం వాళ్ళకి ఒక రకంగా తీసుకోవాలి, అలాగే కపం వాళ్ళకి. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక రేషియో పరంగా. అలాగే ఆహార విషయంలో కూడా పిత్త బాడీకి ఎక్కువగా హీట్ రిలీజ్ చేస్తుంది కానీ వాళ్ళకి ఒక రకంగా తీసుకోవాలి ఆహారం. సో ఇక్కడ ఏంటంటే ఆహార నియమాలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో కపా బాడీ వాళ్ళకి ఎక్కువగా కపం చేరేటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు, దానివల్ల కూడా టాక్సిన్స్ అనేవి అక్యుమిలేట్ అయిపోతాయి. సో అలాగే వాతో బాడీ వాళ్ళకి ఒక రకంగా. సో వాళ్ళకి కూడా ఏ రకమైనటువంటి, ఎందుకంటే వాతో చేసేస్తుంది వాతో చేసేస్తే బాడీలో పెయిన్స్ వచ్చేస్తాయి. అలాగే మళ్ళీ ఇన్ఫ్లమేషన్, మళ్ళీ మెయిన్ థింగ్ టాక్సిన్స్ అక్యుమిలేట్ అయిపోతే బాడీ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అకార్డింగ్ టు ఫుడ్, అకార్డింగ్ టు బ్లడ్ గ్రూప్ బట్టి, అకార్డింగ్ టు బాడీ టైప్ని బట్టి వీ షుడ్ టేక్ ఫుడ్. మనం తినేటువంటి ఆహారం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అద్భుతమైనటువంటి పాయింట్స్ ఉన్నాయండి, మర్మ పాయింట్స్. ఇవి డైలీ కూడా ఈ పాయింట్స్ దగ్గర మనము చక్కగా మసాజ్ చేసుకోవడము, ఈవెన్ ఏంటంటే ప్రెస్ చేసుకున్నా కూడా మీకు ఆ పాయింట్స్ ప్రెస్ చేయడం వల్ల కూడా ఎనర్జీస్ని యాక్టివేట్ చేయడం వల్ల కూడా మీకు ఆటోమేటిక్గా కొంతలో కొంత ఆ డీటాక్సికేషన్ అనేది జరుగుతుంది. సో మెయిన్గా ఆ డీటాక్సికేషన్ పాయింట్స్ ఏవో మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఆ రకంగా డైలీ కూడా ఆ డీటాక్సికేషన్ పాయింట్స్ దగ్గర మీరు చక్కగా అంటే ప్రెస్ చేసుకుంటే సరిపోదు. సో మీకు కలర్ థెరపీ ఒకటి చూపిస్తానండి, అదేది ఈజీగా ఉంటుంది మీకు. ఈ మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి K7 పాయింట్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మిడిల్ ఫింగర్లో K7 పాయింట్. కరెక్ట్గా ఇక్కడ మనకి ఫస్ట్ జాయింట్ దగ్గర, ఫస్ట్ జాయింట్ ఉంది కదా, ఫస్ట్ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఎడ్జ్ దగ్గర వస్తుంది ఈ పాయింట్. సో చూపిస్తాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర, ఓకేనా, ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఇది K7 పాయింట్, కిడ్నీ 7 పాయింట్ అనమాట. ఈ పాయింట్ దగ్గర కనుక మీరు చక్కగా బ్లాక్ కలర్ వేసుకున్నారు అనుకోండి, డైలీ కూడా కలర్ థెరపీ అన్నది 40 మినిట్స్ ఉండాలి. ఓకేనా, 40 మినిట్స్ ఉండాలి. సో చక్కగా ఈ ప్లేస్లో వేసుకోండి. అట్లానే ఈ ప్లేస్లో డైలీ ప్రెస్ చేయడం. ఓకేనా, సో డైలీ ఈ విధంగా ప్రెస్ చేయడం, అట్లీస్ట్ 1 or 8 టైమ్స్ ప్రెస్ చేయండి డైలీ కూడా బిఫోర్ ఫుడ్. ఓకేనా, సో డైలీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేస్లో ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ కూడా డీటాక్సికేషన్ పాయింట్స్, కిడ్నీ కూడా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటి, గవర్నింగ్ వెజల్ పాయింట్, CV4 అంటారు, ఇక్కడ వస్తుంది కరెక్ట్గా. ఓకేనా, సో ఈ పాయింట్. సో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సెంటర్లో మనకి కిడ్నీ పాయింట్, ఈ ప్లేస్ అంతా కూడా కావాలంటే కనుక ఈ విధంగా ట్యాప్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ట్యాప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఫంక్షనింగ్ అనేది బాగా జరుగుతుంది ఈ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్ అండి. ఇది లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్, ఇక్కడ చూస్తున్నారు కదా ఇండెక్స్ ఫింగర్ దగ్గర కరెక్ట్గా ఈ పాయింట్ జాయింట్ దగ్గర మనకి అంటే తంబుకి కరెక్ట్గా మీకు చూస్తే తెలుస్తుంది ఈ పాయింట్. ఓకేనా, సో ఈ రెండు కూడా బైలాటరల్ 2 హ్యాండ్స్ చేసుకోండి. ఈ పాయింట్ దగ్గర చక్కగా ఏం చేస్తారంటే బ్లూ కలర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బ్లూ కలర్. ఓకేనా, సో కలర్ థెరపీ ఏంటంటే డైలీ వేసుకోవచ్చు, డైలీ కొంతసేపు వేసుకుంటే సరిపోదు. అట్లానే ఈ పాయింట్ దగ్గర చక్కగా మసాజ్ చేసుకోవడం. ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చు, లేకపోతే ప్రెస్ చేసుకోవచ్చు. సో ఈ రెండు ఫింగర్స్ డైలీ కూడా కంపల్సరీగా మసాజ్ చేసుకోండి, డైలీ మసాజ్ చేసుకొని ప్రెస్ చేసుకోండి సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే కిడ్నీ పాయింట్స్ K7 ఉంటుంది, K6 ఉంటుంది, తర్వాత K3 పాయింట్ ఉంటుంది, K3 పాయింట్. ఇవన్నీ కూడా డీటాక్సికేషన్ అవుతుంది, అలాగే మెయిన్ అంటే క్లెన్స్ అవుతుంది మన సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి గవర్నింగ్ వెజల్ పాయింట్ ఇక్కడ. సో ఈ ప్లేస్లో ఈ సెంటర్లో మనకు కావాలంటే ఈ విధంగా. అందుకే క్లాప్స్ డైలీ కొట్టడం వల్ల ఓవరాల్గా లివరు, కిడ్నీ, స్ప్లీను, బోన్ మ్యారో,
ఓకేనా. గాల్ బ్లాడర్ ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ బాగా జరుగుతాయి. సో డైలీ కూడా క్లాపింగ్ అనేది అట్లీస్ట్ 108 టైమ్స్ చేయండి. డైలీ 108 టైమ్స్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డీటాక్సికేషన్ జరుగుతుంది, క్లెన్సింగ్ అవుతుంది, సిస్టంలో బాడీలో ఏ మలినాలు ఉన్నా కూడా బయటికి స్వెట్ రూపంలో కానీ ఎలాగైనా సరే మనకు బయటకు వచ్చేస్తుంటాం. సో డైలీ కూడా ఈ విధంగా చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ లివరు, కిడ్నీ, అట్లానే లార్జ్ ఇంటెస్టైన్ ఇవన్నీ కూడా మెయిన్గా ఫంక్షనింగ్ బాగా జరిగితే మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇక్కడ టాక్సిన్స్ అన్నిటినీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మనం తినేటువంటి ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో బాడీ టైపు, బ్లడ్ గ్రూప్ని బట్టి కూడా మనము చక్కగా ఆహారం కనుక తీసుకుంటే అద్భుతంగా మనకి ఎలాంటి అంటే మలినాలన్నీ క్లియర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమము మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ, స్టోన్స్, అలాగే ఇవన్నీ కూడా అంటే డయాలసిస్కి వెళ్ళే వాళ్ళు కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆహారం ద్వారా, అలాగే ఈ పాయింట్స్ ద్వారా. సో ఎవరికైనా సరే ఈ బాడీ టైప్ని బట్టి, బ్లడ్ గ్రూప్ని బట్టి మీకు డైట్ అది కావాలి అనుకుంటే కనుక కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. చక్కగా మీరు వాట్సాప్ చేయండి. హ్యాపీగా మీకు ఓవరాల్గా మన బాడీ టైప్ని బట్టి మీకు డైట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.